శ్వేత, తంగేడు పువ్వు ప్రస్తావన లేని బతుకమ్మ పాట ఉండదు. తంగేడు పువ్వు లేనిదే బతుకమ్మ పండుగ పూర్తవదు. తెలంగాణ అస్తిత్వంలో తనకంటూ ఓ పేజీని నింపుకున్న తంగేడు పువ్వు ఇప్పుడు కనుమరుగవుతోంది. అడవి తంగేడు భవిష్యత్ తరాలకు ఏ చిత్రంగా మారబోతోందా? ఒకప్పుడు విరివిగా లభించే తంగేడు పువ్వు ఇప్పుడు క్రమంగా కనిపించడమే మానేసింది. ఎక్కడో ఓ చోట కనిపిస్తున్న తంగేడుకు భవిష్యత్తు ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాష్ట్ర పుష్పం అడవి తంగేడు ఇప్పుడు కనుమరుగవుతోంది. దాని స్థానంలో సింగి తంగేడు రాజ్యం వెళ్తోంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కేవలం బతుకమ్మ ఆటకే కాదు, ఔషధ రూపంలోనూ చాలా మందికి ఉపయోగపడిన అడవి తంగేడు ప్రస్తుత పరిస్థితి ఏంటి? హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ, ఇలా చెప్పుకునేంతలా బతుకమ్మ పండుగ తెలంగాణలో ఇమిడిపోయింది. అలాంటి బతుకమ్మ తయారీలో అడవి తంగేడు తప్పనిసరి. తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగ వస్తోందంటే చేతిలో సంచి పట్టుకుని తంగేడు, గునుగు పూల కోసం అటవీ బాట పట్టేవారు. కావాల్సిన అన్ని పువ్వులు తీసుకొచ్చి ఇష్టంగా బతుకమ్మ ఆటలు ఆడేవారు. ఇంతలా తెలంగాణ గ్రామంలో ఇమిడిపోయింది కాబట్టి అడవి తంగేడు పువ్వుని తెలంగాణ రాష్ట్ర పుష్పంగా ప్రకటించింది ప్రభుత్వం. అంతటి ప్రాముఖ్యత కలిగిన అడవి తంగేడు పూర్తిగా కనుమరుగైపోయింది. అడవి తంగేడు స్థానంలో ఇప్పుడు హైబ్రిడ్ విత్తన ఉత్పత్తితో ఉద్భవించిన సింగి తంగేడు రాజ్యమేల్తోంది. దీంతో తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా భావించే అడవి తంగేడు భవిష్యత్ తరాలకు కేవలం ఒక చరిత్రగా మిగిలే ప్రమాదం పొంచి ఉంది. బతుకమ్మ పండుగ అంటేనే ఒక మంచి ప్రతిష్టాత్మకమైన పండుగ. అంటే పూలనే దేవునిలాగా కొలిచే ఏకైక పండుగ అంటే బతుకమ్మ పండుగ. ఇవాళ తెలంగాణలో కాకుండా దేశ విదేశాలలో కూడా బతుకమ్మకు ఒక మంచి ప్రాముఖ్యత ఉందండి. సో ఇవాళ మనము ఈ తంగేడి చెట్టు చూసుకుంటే మనకు పూర్వీకులు చెప్తా ఉన్నారు, ఎన్నో ఔషధాలకు పనిచేస్తుందండి ఇది. సో మేము చూసినప్పుడు మా తల్లిదండ్రులు చూస్తా ఏంటంటే ఎడ్లకు దెబ్బ తాగినప్పుడు చూద్దా ఎడ్లకు పట్టీలు కట్టేవాళ్ళు, దీంతో రసం పిండి ఎడ్లకు. తర్వాత ఏంటంటే మనకు కూడా ఏమైనా దెబ్బలు తగిలితే కట్టేవాళ్ళము. సో ఇది మొత్తం అంతరించిపోయిందండి. సో దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ తంగేడి చెట్టు మనం బతుకమ్మలో ఫస్ట్ చూస్తున్నాము, ఎంత ఫ్లవరింగ్ ఉంటుందండి. ఇప్పుడు మనం అవి దొరకక ఏంటంటే వేరే మామూలు సింగి తంగడి ఇస్తున్నారు ప్రభుత్వాలు. అది కాకుండా ఏంటంటే నానో ప్రాపర్ చెట్లు ఇచ్చారు, దానికి బదులుగా ఇటువంటి ఇస్తే ప్రతి ఒక్కరు ఇలా బతుకమ్మ పేరుస్తున్నాము. ఇంటింటికి బతుకమ్మ అనేది ప్రాముఖ్యత ఉంది. సో దానికి బదులు ఒకటి మనం 100 వేరే చెట్ల కన్నా ఒక చెట్టు ఇటువంటిది ఇస్తే వాళ్ళ ఇంటి దగ్గర పెంచుకుంటారండి ఖచ్చితంగా. ఎందుకంటే బతుకమ్మను ఎంత కొలుస్తామో ఈ చెట్టు సుతా అంత కొలిసే ఆస్కారం ఉందండి. సో భావి తరాలకు ఉపయోగం ఇటువంటి చెట్టు ఉండే అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వాన్ని నేను ఒక మనవి చేస్తున్నాను. మామూలుగా గతంలో మేము ఒక 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మా పొలం చుట్టూ ఉండే. సో ఈ రోజులో మన గుట్టలు కనుమరుగవుతున్నాయి, అంతా రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఎక్కడ కూడా ఇటువంటి చెట్లు సుతా కనబడతలేవు. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ఈ చెట్టు ఒక కాడ పెట్టినామంటే నాకు తెలిసి ఒక 20-25 సంవత్సరం 30 సంవత్సరాలు ఇప్పుడు అట్లనే ఉన్నది. కొన్ని ఏరియాలో తీసేసినాక మాత్రమే పోతుందండి. ఈ గుట్టల వలన రియల్ ఎస్టేట్ వలన చాలా వరకు అంతరించిపోతుందండి. ఇప్పుడు దొరుకుతలేదు. ఇప్పుడు వీళ్ళు ఈ సీటు దంగేడే పెట్టుకుంటున్నాం. అప్పుడు చిన్నప్పుడు అక్కడ చెట్ల పండు పోయి తెచ్చుకుందాం అడవిలా. అప్పుడు పెద్దగానే ఉంటే అప్పుడు బాగా దొరుకుతుండే. ఇప్పుడు దొరుకుతలేదు, అన్ని కొట్టేస్తుండ్రు. ఇప్పుడు అన్ని కొంటారు కదా, అందుకొరకే దొరుకుతలేదు. అది అడవి తంగేడు అనేటువంటిది దొరకకుండా కనబడకుండా అయిపోయింది. సో ఏం చెప్పి అసలు అడవి తంగేడు వాళ్ళకు చూపించాలన్నా, లేకపోతే రేపు పొద్దున మీ మనవరాళ్ళు లేకపోతే వాళ్ళ పిల్లలకు అడవి తంగేడు దొరకాలనేటువంటి ఉద్దేశం ఉండాలి కదా. సో ఏం చేయాలనుకుంటారు? అసలు అడవి తంగేడు కాపాడుకుందామా ఏమంటారు? ఈ అడవి తంగేడు ఎవరు కాపాడుతుండ్రు? ఇప్పుడు కొంటారు కాబట్టి కాపాడతలేరు, దాన్ని తీసేస్తుర్రు కదా. వీళ్ళు ఇవే బాగా పెడతారు, లోకల్ బాగా పెడుతుర్రు. నిజానికి అడవి తంగేడు తెలంగాణ పండుగలో వాడే ఓ పుష్పం మాత్రమే కాదు, దక్కన్ పీఠభూమిగా పిలువబడే తెలంగాణ ప్రాంత వాతావరణ పరిస్థితికి కూడా ఓ నిలువుటద్దాం. తెలంగాణలో ఎంతటి వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ తంగేడు పూసేది అత్యంత తక్కువ నీటితో జీవించే మొక్క తంగేడు. బీడు భూముల్లోనూ విరివిగా పూసేవి. కానీ ఇప్పుడు గ్లోబలైజేషన్ పెరిగి అంతటా కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. గ్రామాల్లోనూ తంగేడుని తుడిచిపెట్టేస్తున్నారు. నిజానికి గ్రామాల్లో పూర్వీకులు ఔషధంగా కూడా తంగేడును వాడేవారు. చర్మ సంబంధిత వ్యాధులకు తంగేడు మొక్క అద్భుత ఔషధ మొక్కగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు అసలు ఇప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల ముందు కనిపిస్తున్న పొడవైన సింగి తంగేడు మొక్కలు అసలు తంగేడు కాదని అంటున్నారు. ఏవేవి పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ. ఇది తెలంగాణలో ప్రతి బతుకమ్మ దగ్గర వినిపించేటువంటి పాట. ఆ గౌరమ్మ ఒప్పేటువంటి తంగేడు పువ్వు ఇది. తెలంగాణ రాష్ట్ర పుష్పంగా పేరుగాంచినటువంటి తంగేడిది. తెలంగాణలో కొన్ని ఏళ్ల నుంచి చరిత్రలో
ప్రతి ఇంటికి నిమగ్నమైనటువంటి తంగేడు పువ్వు ఇది. ఇప్పుడు ఈ తంగేడును పట్టుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే ఎక్కడ కూడా దొరకని పరిస్థితి. గ్రామాల్లో వెతికితే ఎక్కడో చుట్టూ అవతల మనకు అటవీ ప్రాంతంలో దొరికినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒరిజినల్గా తంగేడు పుష్పం ఇది. మనం సాంప్రదాయ బతుకమ్మలో వాడేటువంటి తంగేడు పుష్పం ఇది. కానీ ఇప్పుడు దీని ప్లేస్ని రీప్లేస్ చేసింది సింగి తంగేడు. గత ప్రభుత్వాలు హరితహారంలో భాగంగా ఇచ్చినటువంటి సింగి తంగేడు ఇప్పుడు ఈ ఒరిజినల్గా మనం ఏళ్ళ నుంచి సాంప్రదాయ బతుకమ్మ పండుగలో వాడేటువంటి ఈ అడవి తంగేడుని పూర్తిగా అది దీని స్థానంలోకి వచ్చేసిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ అడవి తంగేడును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, భవిష్యత్ తరాలకు వారసత్వంగా ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం మనపై ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. బతుకమ్మ లేని తెలంగాణని ఊహించుకోలేం. బతుకమ్మ లేని తెలంగాణ చరిత్రని ఎవ్వరు కూడా చెప్పలేరు. అలాంటి బతుకమ్మకి మనం ప్రాముఖ్యంగా చెప్పుకునేటువంటి ఈ అడవి తంగేడు పూర్తిగా మన జీవన విధానంలో, తెలంగాణ గ్రామీణ జీవన విధానంలో మమేకమైనటువంటి ఈ అడవి తంగేడు రానున్న భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా వారసత్వ సంపదగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు కాంక్రీట్ జంగల్లో పడిపోయి ఇది పూర్తిగా అంతరించిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఇప్పటికే కనుమరుగైనటువంటి స్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికైనా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం మనపై ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల అడవులు పూర్తిగా అంతరించిపోయాయి. కరీంనగర్ చుట్టూ ఉండే గుట్టలు ఇప్పుడు గ్రానైట్ క్వారీలు, క్రషర్ల పుణ్యమాని అంతరించిపోతున్నాయి. బతుకమ్మ పండుగ వచ్చిందంటే గుట్టపైకి వెళ్లి తంగేడు తెచ్చిన రోజులు గుర్తు తెచ్చుకుని స్థానికులు ఉద్వేగపడుతున్నారు. నేటి తరానికి కనీసం అడవి తంగేడును కూడా చూపించలేకపోతున్నామని వాపోతున్నారు. ఇక భవిష్యత్తులో కేవలం ఇంటర్నెట్లోనే అడవి తంగేడు చూపించాల్సి వస్తుందని వాపోతున్నారు. హరితహారంలో భాగంగా సింగి తంగేడుని ఇంటింటికి పంపించిన ప్రభుత్వం అడవి తంగేడును ఎందుకు విస్మరిస్తుందన్నదే అసలు ప్రశ్న. ఈ మధ్య కాలంలో తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర పుష్పమైనటువంటి తంగేడు యొక్క జనాభా తగ్గిపోతుంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అసలు తెలంగాణ రాష్ట్ర పుష్పమైనటువంటి తంగేడు దక్కన పీఠభూమి యొక్క సిగ్నేచర్. దక్కన పీఠభూమి ప్రాంతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఉండడం వల్ల వర్షాభావ స్థితికి మరియు శుష్క ప్రాంతానికి ఒక చిహ్నంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు ఈ మధ్యకాలంలో అనేక కారణాల వల్ల జనాభా తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే అగ్రికల్చర్, అంటే వ్యవసాయీకరణ ఎక్కువ కావడము. మనకు ఒకప్పుడు తంగేళ్లుగా ప్రసిద్ధి పొందినటువంటి తంగేడు భూములన్నీ కూడా ఇప్పుడు పత్తి చేనులుగా మారిపోవడం, మరియు గనుల యొక్క తవ్వకాలు, గ్రానైట్ కావచ్చు, లేకపోతే బొగ్గు గనులు కావచ్చు, లేకపోతే పట్టణీకరణ కావచ్చు, రకరకాల కారణాల వల్ల మరియు అవగాహన లేకపోవడం వల్ల తంగేడు చెట్టును తెలియకుండా తీసేయడం జరుగుతూ ఉంటుంది. అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఒకప్పుడు తోళ్ళ శుద్ధి కూడా వాడేవాళ్ళు. అనేక ఔషధ గుణాలు అనేటువంటి ఈ తంగేడును తెలంగాణ రాష్ట్ర పుష్పంగా మనం ప్రకటించుకున్నాము. అంతేకాకుండా రానున్న బతుకమ్మ సంబరాల్లో తంగేడు లేకుండా బతుకమ్మను మనం ఊహించలేము. ఇలాంటి యొక్క పరిస్థితులలో మనం తంగేడు అనేది మేము చెప్పినటువంటి కారణాలలో తగ్గిపోతుంది. దీనికి విరుడుగా మనం ఈ మధ్యకాలంలో పట్టణాల్లో ముఖ్యంగా తంగేడు బదులు ఇక్కడ చూస్తున్నటువంటి వేరే అలాంటి పసుపచ్చ రంగులో ఉన్నటువంటి పుష్పాలు గల సెన్నా సల్ఫురియా అంటాం. అదైతే సెన్నా అరికిలటగా పిలుస్తాము, ఇది సెన్నా సల్ఫురియా పిలుస్తాము. ఇది తంగేడు లాగా ఉంటుంది, తంగేడు కాదు. అసలు సిసలు తంగేడు అది మాత్రమే, దాన్ని మనం వాడుకోవాలి. కానీ ఇలా మనము దాని బదులు ఇంకో సబ్స్టిట్యూట్ తీసుకొచ్చాము. తెలంగాణ రాష్ట్ర పుష్పానికి సబ్స్టిట్యూట్ ఏది లేదండి, అది కేవలం తంగేడు మాత్రమే. సెన్నా అరికిలట లేదా కాశీ అరికిలటగా పిలువబడే ఆ మొక్కనే మనం వాడాలి. కానీ ఈ మధ్యకాలంలో అది దొరుకుతలనే ఉద్దేశంతో దీన్ని పెట్టుకుంటున్నాం. అది సరికాదు. ఎందుకంటే తెలంగాణకి అస్తిత్వానికి చిహ్నం తంగేడు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ లేకపోతే విద్యా సంస్థలు కానీ అలాంటి ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వృక్షశాస్త్రంలో వాడి యొక్క సలహాలు తీసుకొని ఈ తెలంగాణ యొక్క చెట్లను మనము ఎక్కడ పడితే అక్కడ పెంచడం కానీ, పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, హరితహారంలో కానీ, వన మహోత్సవంలో కానీ ముబ్బడిగా పెంచడం జరిగినట్లయితే మనకు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర పుష్పం యొక్క జనాభాను మనం కాపాడుకొని భవిష్యత్ తరాలకు మనకు తంగేడు పువ్వును మనం బతుకమ్మలు ఇలా వాడేవాళ్ళమని మన పుస్తకాలు చదివే పరిస్థితి తప్పుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మన తంగేడు యొక్క జనాభాను పెంచడానికి చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఇలా తంగేడుతో పాటు ఔషధ మూలికలున్న ఎన్నో అంతరించిపోతుండడంపై శాతవాహన యూనివర్సిటీ అధ్యాపకుల బృందం 2013 నుంచే పరిశోధన కొనసాగిస్తున్నారు. తంగేడులో యాంటీ హెచ్ఐవి, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో ఒకవైపు సాంస్కృతికంగా, మరోవైపు ఔషధ పరంగా కూడా అత్యంత కీలకమైన మొక్క అంతరించిపోవడం ఆందోళనకరంగా మారింది. ఇంకోవైపు
మల్లన్న పట్నాల వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వాడే రంగులుగా ఉపయోగపడే తంగేడును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదన వినిపిస్తోంది. లేకపోతే భవిష్యత్ తరాలకు తంగేడు ఓ చరిత్రగా మాత్రమే చెప్పుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన రేకెత్తుతోంది. నిజానికి అడవి తంగేడి అనేటువంటిది తెలంగాణ వాతావరణ పరిస్థితులను కూడా ప్రతిబింబిస్తుంది. ఎక్కువగా నీటి అవసరం ఉండకుండా పెరిగేటువంటి మొక్క ఇది. సెన్నా అల్ఫిరికిగా వృక్షశాస్త్రంలో దీన్ని పిలుస్తూ ఉంటారు. కానీ దీని స్థానాన్ని ఇప్పుడు ఇదిగో ఈ అడవి తంగేడు పూర్తిగా ఆక్యుపై చేస్తోంది. ఇది ఇటీవల ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైతే హరితహారంలో భాగంగా ఇచ్చినటువంటి మొక్క. దీన్ని వృక్షశాస్త్రంలో సెన్నా సల్ఫోరియా అంటారు. అంటే రెండిటికి చాలా తేడా ఉంది. ఇది కూడా తెలంగాణ వాతావరణ పరిస్థితులను ప్రతిబింబిస్తుందా అంటే లేదనే చెప్పాలి. ముఖ్యంగా అడవి తంగేడు ఇప్పుడు ఏదైతే కనుమరుగవుతుందో మన సాంప్రదాయ తంగేడు పువ్వు పూర్తిగా కనుమరుగవుతుందో దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు, దీంట్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితికి ఇమిడిపోయి పెరిగేటువంటి ఆ గుణం ఇప్పుడున్నటువంటి దీన్ని అడవి తంగేడును రిప్లేస్ చేస్తున్నటువంటి సింగి తంగేడులో లేవు. తెలంగాణ అస్తిత్వానికి మారుపేరుగా తంగేడు పువ్వు ఉంటుంది. అందుకే దీన్ని అంతటి పేరుగాంచినటువంటి చరిత్ర ఉంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర పుష్పంగా మనం ఎంచుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏదైతే మనం అనుకున్నాం ఆ చెట్టు ఇప్పుడు పూర్తిగా కనుమరుగవుతోంది. భవిష్యత్ తరాలకు ఈ అడవి తంగేడు అంటే ఎలా ఉంటుందో చెప్పేందుకు కేవలం ఇంటర్నెట్ మాత్రమే ఉపయోగించి చూపించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే అడవి తంగేడును కాపాడుకుందాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తిగా దీనిపై దృష్టి పెట్టి అడవి తంగేడుని పెంచేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుందాం.